కడమ వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇక ఇప్పుడు మాట్లాడింది, వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మకి టైలో పెడితే నీ 5 లక్షలు కాదురా మా అన్న కావాలని ఆమె 2,500 కోట్లు అని నీకు ఎట్లా అయిపోయింది అన్న అంటే రక్తం పంచుకొని పుట్టలే కానీ నాకు అన్నీ అనేది ఆమె. అట్లాంటి ఆడబిడ్డల ఆశీర్వాదాలు లేయి. నా ఇల్లంతా కూడా మనం పోతే నా గౌడన్న వచ్చి ఆయన కాచిన కన్నీళ్ళు ఆయన మాట్లాడిన మాటలు హృదయం కలిసివేసింది. గది మనం గిది ప్రజలకు మనకున్న బంధం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా అటుపోతుందో బీఫాము ఇటుపోతుందో బీఫాము ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు, నిన్న రాక సాతో ఉండే మళ్ళీ లేకపోయా కదా వీడు ఇటున్నది అటు కన్ఫ్యూజ్ చేయకుండా మీరు ఆగమాగం కాకండి. నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఉండండి. లేకపోతే లేదు. సత్తా ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు, నా ఆలోచన నడిచి ఉండే, లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీరు మంచిగా ఎక్కడ ధర్నాలకే లేదు, ఎక్కడ ఉపాసాలకే లేదు, మంచిగా అన్నం తినండి, మళ్ళీ పోయిరండి. ప్రతి ఆ నరేంద్ర అంటే ఉంటాడు ఆఫీసు. మనకు ఎందుకు ఏరా డబ్బులు పెట్టి మీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1 మిస్టర్ నీ అబ్బాయి జాగీరు కాదని చెప్పి ఈటలా గుర్తుపెట్టుకో. కొట్లాడితే అక్కడ ఏం కొట్లాడితే ఇంకోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినట్టు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినట్టు అర్థం ఉంది, రేషా గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినట్టు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినట్టు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడి నేను నా పతారం కావాలంటున్నా. నా ఆలోచన చేయండి అంటే ఆ రోజు నేను మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బాయి జాగీరు కాదు, ఇది ప్రజల సొమ్ము, దానికి కాపాడాడు మాత్రమే బిడ్డ అని చెప్పినాను కదా నేను. మడమ తిప్పని అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ మడమ తిప్పని అంటున్నావు, తెలంగాణ ఇస్తానే కదా మాతో జరగట్టింది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిందించాడు కదా ఈటలు అక్కడ. ఇప్పటికీ అసెంబ్లీ స్పీచెస్ వినండి, ఎప్పుడు పులి బక్కబడితే పులి సార్కలు బక్కబడవు. కానీ సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది. నాలంటూ నిలబడి మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, గుర్తుపెట్టుకో. నాలంటోడు మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అందుకని మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనంగా భావించి సంస్కారం సభ్యత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉన్నామని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజురాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ